హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గౌతమ్ మళ్ళీ దగ్గరికి వచ్చి ఇక పైనుండి నువ్వు నీ బిడ్డ ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న గౌతమ్ అయితే నువ్వు నీ బిడ్డ ఇకపైన ఇక్కడే ఉండాలి. ఎందుకంటే నువ్వు నా బిడ్డని నాకు ఇచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఇంకెక్కడికి తప్పించుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటండి నా బిడ్డను అక్కకు ఇస్తానని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? అలాగే మా అక్క చేతిలో పెట్టినంత వరకు ఏమి అనకూడదు అని చెప్పాను కదా! మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ అయితే, నువ్వు నోరు మూసుకొని నేను చెప్పినట్లు నువ్వు విను. నువ్వు చెప్పినట్లు నేను వినను అని చెప్పేసి అంటాడు. అయినా నా బిడ్డని వాళ్ళెవరికో ఇవ్వడానికి నేనే నేను న్యాయం ద్వారా చెప్పడానికి పోతూ ఉంటే నువ్వేమో అన్యాయం చేయడాన్ని అనుకుంటున్నావు. నేను ఎంత ఓపికగా ఉన్నా సరే నువ్వు నా ఓపికను పరీక్షిస్తున్నావు మళ్ళీ అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ అయితే అది కాదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న గౌతమ్ మాత్రం, నువ్వు ఎలాగైనా నా బిడ్డని నాకు ఇచ్చిన తర్వాతే మీ అక్కని వెళ్తావు, నీ తాళి కట్టిన భర్త దగ్గర వెళ్తావు, అది నీ ఇష్టం. నీ అక్క జపం చేసుకొని నీ అక్క దగ్గరే ఉండు తర్వాత అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ అయితే, ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు, నన్ను ఇక్కడ నుండి వదిలిపెట్టండి, నేను బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ మాత్రం, లేదు మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండి తీరాలి. నా బిడ్డను నాకు ఇచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. నా బిడ్డను మళ్ళీ నా చేతుల్లోకి తీసుకున్న తర్వాతే నువ్వు మీ అక్క దగ్గరికి వెళ్ళి మీ అక్క దగ్గరే ఉండు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న గౌతమ్ మాత్రం, ఆ బిడ్డ కోసం మీ అక్క కోసం అయితే నువ్వు నన్ను వదులుకోవాలనుకున్నావు కదా, నాకు విడాకులు ఇవ్వాలనుకున్నావు కదా,